హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు మారిన కొత్త పెన్షన్ రూల్స్ 2026 ఇవే అండి. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీవిత కాలమంతా సమాజ సేవలో గడుపుతారు కాబట్టి వారి మరణాంతరం వారి యొక్క కుటుంబం వీధిన పడకూడదు అనేటటువంటి గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం కుటుంబ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ అనే పథకాన్ని ఎంతో కాలంగా అయితే అమలు చేస్తోంది. ఈ పథకం కేవలం ఒక ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఆ ఉద్యోగి చేసిన సేవలకు ప్రభుత్వం ఇచ్చే నిజమైన గుర్తింపు మరియు వారి కుటుంబ సభ్యులకు కల్పించే ఒక గట్టి ఆర్థిక భరోసా అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఒక ఉద్యోగి విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినా సరే, లేదంటే పదవి విరమణ చేసిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్ మరణించినా సరే, వారిపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఈ యొక్క నెలవారీ పెన్షన్ ఒక ఆసరాగా అయితే నిలుస్తుంది. మరి ఈ వ్యవస్థలో రకాలు, లెక్కింపు పద్ధతులు మరియు అర్హతల గురించి ప్రతి ఒక్క ఉద్యోగి మరియు వారి కుటుంబ సభ్యులు పూర్తిగా అవగాహన కలిగి ఉండటము చాలా ముఖ్యము. సో ఎందుకంటే ఇది వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన అంశం కాబట్టి. సాధారణంగా ఉద్యోగులకు తమ సర్వీస్ విషయాలు, పెన్షన్ నిబంధనలు, పే రివిజన్ కమిషన్ పిఆర్సి సిఫార్సులు మరియు కరువు భత్యం డిఏ పెంపుదల వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో అందుకే ఇలాంటి క్లిష్టమైన విషయాలను సరళంగా వివరించే విశ్లేషణలు మరియు సమాచారం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. తద్వారా వారు తమకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని సకాలంలో పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ పెన్షన్ అనేది ప్రధానంగా 2 రకాలుగా విభజించబడుతుంది. ఒకటి మెరుగైన కుటుంబ పెన్షన్ అన్నమాట, అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. కాగా రెండవది సాధారణ కుటుంబ పెన్షన్ అనగా నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అని అంటాము. సో ఇవి రెండు కూడా డిఫరెంట్. మరి ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరియు అవి ఏ సందర్భాల్లో వర్తిస్తాయి అనేది ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాము. సో మెరుగైన కుటుంబ పెన్షన్ అనేది ఉద్యోగి మరణించిన వెంటనే ఆ కుటుంబం ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇచ్చే ఒక ప్రత్యేక ప్రయోజనము. ఈ పెన్షన్ పొందటానికి ఒక ముఖ్యమైన నిబంధన ఏమిటి అని అంటే, సదరు ఉద్యోగి మరణించే సమయానికి కనీసం 7 సంవత్సరాల అర్హత కలిగినటువంటి సర్వీసు పూర్తి చేసి ఉండాలి. సో అంటే ఉద్యోగంలో చేరి కనీసం 7 సంవత్సరాలు పూర్తిగా చేసి ఉంటేనే అప్పుడు మాత్రమే ఈ యొక్క మెరుగైన ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది వర్తిస్తుందన్నమాట. 7 సంవత్సరాల కంటే లోపు 6, 5 ఉన్నట్లయితే ఈ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వర్తించదు. సో ఈ యొక్క ఒకవేళ ఉద్యోగి 7 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని విధి నిర్వహణలో ఉండగా మరణిస్తే, వారు మరణించిన నాటికి పొందుతున్నటువంటి చివరి మూల వేతనం లాస్ట్ బేసిక్ పేలో ఖచ్చితంగా 50%, సో 50% ఈ యొక్క మెరుగైన కుటుంబ పెన్షన్గా అయితే ప్రభుత్వము నిర్ణయిస్తుంది. మరి ఈ యొక్క 50% కుటుంబ పెన్షన్ అనేది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అవుతుంది. అంటే సగం జీతం పెన్షన్ రూపంలో అందుతుందన్నమాట. అదే ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత మరణించినట్లయితే అప్పుడు కూడా చివరి మూల వేతనంలో 50% లేదా వారు అప్పటికే పొందుతున్న అసలు పెన్షన్ మొత్తంలో ఏది ఎక్కువైతే దానిని మెరుగైన కుటుంబ పెన్షన్గా అయితే ఇస్తారు. ఇది ఆ కుటుంబానికి పెద్ద ఊరటనైతే ఇస్తుంది. అయితే 50% పెన్షన్ జీవితాంతం అనేది రాదన్నమాట. ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది
రాదు. ఇప్పుడు మనకి ఇది టైమ్ పీరియడ్ లిమిట్ మాత్రమే వర్తిస్తుంది. సో, ఎల్లకాలం రాదనమాట. దీనికొక కాల పరిమితి ఉంటుంది. ఉద్యోగి మరణించిన తేదీ నుంచి 7 సంవత్సరాల వరకు, లేదంటే ఆ కుటుంబ పెన్షన్‌దారుడికి అంటే సర్వీస్ పెన్షనర్‌కు, ఫ్యామిలీ పెన్షనర్‌కు 65 సంవత్సరాల వయసొచ్చే వరకు ఏది ముందు పూర్తయితే అంతవరకు మాత్రమే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. మెరుగైన కుటుంబ పెన్షన్ కాలపరిమితి ముగిసిన తర్వాత, అంటే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ పూర్తి అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకుండానే ఉద్యోగి మరణించిన సందర్భాల్లో సాధారణ కుటుంబ పెన్షన్ అనేది వర్తిస్తుంది. మరి దీన్ని లెక్కించేటప్పుడు ఉద్యోగి చివరి మూల వేతనంలో కేవలం 30% మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు. మళ్ళీ దీంట్లో ఇది బేసిక్ పే అనుకున్నట్లయితే దీంట్లోనే ఆహ్, డీఏ వస్తుంది. ఆ నుంచి మెడికల్ అలవెన్సెస్ ఏమన్నా ఉంటే వస్తాయి. అవన్నీ గూడా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకు ఒక ఉద్యోగి కేవలం 3 ఏళ్ల సర్వీస్‌లోనే మరణిస్తే వారికి మెరుగైన పెన్షన్ అనేది రాదు. కానీ మొదటి రోజు నుండే 30% సాధారణ పెన్షన్ అనేది అందుతుంది ఫ్యామిలీ పెన్షనర్‌కు. అలాగే 7 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి మెరుగైన పెన్షన్ కాలం 7 సంవత్సరాలు మాత్రమే. సో, తర్వాత 7 సంవత్సరాలు ముగిసిన తర్వాత మరుసటి నెల నుంచి ఆటోమేటిక్‌గా నార్మల్ పెన్షన్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. తగ్గించి చెల్లిస్తారనమాట. 50% నుంచి 30%కి. సో, ఇది పర్మనెంట్‌గా ఉండే పెన్షన్. ఏది నార్మల్ పెన్షన్ అనేది. ఇది ఆ కుటుంబానికి శాశ్వత ఆర్థిక ఆధార ఆధారంగా అయితే నిలుస్తుంది. కుటుంబ పెన్షన్ ఎవరు పొందాలి అనే విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రాధాన్యత క్రమాన్ని నిర్దేశించింది. దీనికి ప్రత్యేకంగా నామినేషన్ ఉండాల్సిన అవసరం లేదు. మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ జీవిత భాగస్వామికే ఉంటుంది. అంటే భర్త మరణిస్తే భార్యకు, భార్య మరణిస్తే భర్తకు ఈ యొక్క పెన్షన్ అనేది అందుతుందన్నమాట స్పౌస్‌కి. వీరు పునర్వివాహం చేసుకోనంత వరకు లేదా మరణించేంత వరకు మాత్రమే ఈ పెన్షన్ పొందే హక్కు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి లేని పక్షంలో కుమారులు లేదా కుమార్తెలకు అవకాశం ఉంటుంది ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అర్హత. కుమారులు అయితే 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు, లేదంటే ఈలోపే వాళ్ళు సంపాదన ప్రారంభించితే అంతవరకు మాత్రమే, ఏది ముందైతే అంతవరకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అదే కుమార్తెల విషయంలో కూడా సేమ్ అంతే. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు కానీ, లేదంటే వివాహం అయ్యేంత వరకు కానీ, లేదంటే 25 ఏళ్ల లోపు వివాహం అయితే అంతవరకే, లేదా ఈలోపు సంపాదన మొదలుపెడితే అంతవరకే అన్నమాట. సో, గరిష్టంగా 25 ఏళ్ల వరకు మాత్రమే వీళ్ళు ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ పొందే అర్హత ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, అంటే అవివాహిత, వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలు ఉంటే వారికి నిర్దిష్ట వయోపరిమితి, ఉదాహరణకు ఒక 45 ఏళ్ల వరకు వారికొచ్చే వరకు ప్రభుత్వం పెన్షన్ అయితే వారికి అందిస్తుందన్నమాట. వారికి ఈ విధంగా ఈ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ విధంగా అన్నమాట. ఇక వీరికి మైనర్ పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లలు పెద్దయ్యే వరకు కూడా సాయం కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీరెవరూ లేకపోతే ఉద్యోగిపై ఆధారపడి ఉన్నటువంటి ఉద్యోగి యొక్క తల్లిదండ్రులకు సో ఈ యొక్క పెన్షన్ అనేది లభిస్తుందన్నమాట. సో వీటన్నిటిని మించి దివ్యాంగులైన పిల్లలు ఉన్నట్లయితే వారికి వివాహంతో సంబంధం లేకుండా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడలేరు కాబట్టి జీవితాంతం దివ్యాంగ పిల్లలకైతే మానవతా దృక్పథంతో నిబంధనలు రూపొందించబడ్డాయన్నమాట. వారికి లైఫ్ టైము పెన్షన్ అనేది అందుతుంది స్పోర్ట్స్ లాగా. ఇకపోతే గణితాన్ని ఒక ఉదాహరణతో చూస్తే సులభతరంగా అర్థమవుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి మూల వేతనము రూ. 73,000 అని అనుకున్నట్లయితే, రూ. 73,270 అనుకుంటే మెరుగైన పెన్షన్ 50% ప్రకారంగా రూ. 36,635 పెన్షన్ అనేది వస్తుంది. మరి దీనికి అదనంగా ప్రభుత్వం ప్రకటించే కరువు భత్యం, డిఏ మరియు వర్తించే సమయం మధ్యంతర భృతి ఐఆర్, ఒకవేళ ఐఆర్ ఇస్తూ ఉంటే అవి కూడా తోడవుతాయి. వీటితో పాటు మెడికల్ అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది. ప్రతి నెల కూడా సుమారు రూ. 300 మెడికల్ అలవెన్స్ కూడా వస్తుంది అదనంగా. దీనివల్ల చేతికి వచ్చే మొత్తం గణనీయంగా పెరుగుతుంది. అదే సాధారణ కుటుంబ పెన్షన్లో అయితే 30%, అంటే 73,270లో 30% అంటే రూ. 21,981 మూల పెన్షన్గా అయితే మారుతుంది. సో దీనిపై కూడా డిఏ అలాగే ఇతర అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి. పెన్షన్
పెన్షన్‌కు సంబంధించి మరికొన్ని కీలకమైన మరియు క్లిష్టమైన నియమాలున్నాయి. ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఒకవేళ కుటుంబ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి స్వయంగా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకు తన జీతంతో పాటు భర్త యొక్క ఫ్యామిలీ పెన్షన్ కూడా పొందే అర్హత ఉంటుంది. ఈ సందర్భంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె తన జీతంపై డీఏ తీసుకోవచ్చు మరియు తన భర్త పెన్షన్ పైన కూడా విడిగా డీఏ పొందే అర్హత కలిగి ఉంటుంది. అలాగే ఒకే వ్యక్తి తన సొంత సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణించిన జీవిత భాగస్వామి యొక్క కుటుంబ పెన్షన్ కూడా అర్హుడైతే ఆ 2 పెన్షన్‌లు తీసుకోవచ్చు. మరి రెండిటిపై వేరువేరుగా డీఏ అందుతుంది. సో, ఈ విధంగా 2 ఫ్యామిలీ పెన్షన్‌లు తీసుకున్న సందర్భంలో డీఏను వెయ్యరనమాట. ఓన్లీ జస్ట్ ఇంత అమౌంట్. సో, 4,500 ఇట్లా ఒక సమ్ అమౌంట్ చూపిస్తారు. దీనికి లెక్కలైతే ఉండవు 2 పెన్షన్‌లు తీసుకునే వారికి. అదే ఒక సర్వీస్ పెన్షనరు, ఒక ఫ్యామిలీ పెన్షనరు ఒకరికే వస్తుందంటే ఏదో ఒక్కదానిపైనే డీఆర్ అనేది తీసుకోవాలి. డీఆర్ అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను ఇవన్నీ ఒక్కదానిపైనే తీసుకోవాల్సి ఉంటుంది. అది వారి సర్వీస్ పెన్షన్ పైనే. అలాగే ఉద్యోగి అయితే ఉద్యోగి మీదనే తీసుకోవాలనమాట. ఫ్యామిలీ పెన్షనర్‌గా వస్తున్న అమౌంట్‌లో అయితే వీటిని తీసుకోకపోవడం మంచిది. ఆప్షన్ అయితే ఉంటుంది గానీ అవి స్కిప్ చేసి సర్వీస్‌లో ఎవరైతే ఉన్నారో వారి మీద మాత్రమే డీఆర్ తీసుకుంటే బాగుంటుంది. ఇక వారు జీతం లేదా పెన్షన్ రెండిట్లో ఏదో ఒక దానిపైన మాత్రమే కరువు భత్యం అనేది పొందడానికి అర్హత ఉంటుంది. సో, ఈ మేరకు జీవోఎంఎస్ నంబర్ 5158 అనేది మనకు జారీ చేయడం జరిగిందనమాట. చివరగా ప్రభుత్వం కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు చేసినప్పుడల్లా మూల పెన్షన్ మొత్తాలు మారుతూ ఉంటాయి. దీనివల్ల పెన్షనర్‌కు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. పెన్షన్ మొత్తానికి గరిష్ట పరిమితులు కూడా ఉంటాయి. ఇవి కాలక్రమేణా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మారుతుంటాయి. కుటుంబ పెన్షన్ అనేది కేవలం అంకెలు మరియు లెక్కల వ్యవహారం అనేదే కాదు. ఇది ఒక కుటుంబ గౌరవంగా బ్రతకడానికి అవసరమైన భద్రత. ఈ నిబంధన పట్ల అవగాహన పెంచుకోవడం అనేది ఏ ఒక్క కుటుంబ కూడా తమకు రావాల్సిన హక్కులను కోల్పోకుండా చూసుకోవచ్చు. సో, ఈ నియమాలన్నీ గుర్తుపెట్టుకోవడం వల్ల ఇక రాబోయే రోజుల్లో కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్, సీవీపీ మరియు గ్రాట్యుటీ వంటి ఇతర ప్రయోజనాల గురించి కూడా పూర్తి స్థాయిలో అయితే మనకు అప్డేట్ అయినటువంటి వాటి వివరాలనైతే తెలుసుకుందాము. అలాగే ఇది మనకు ఆర్థిక ప్రణాళిక వేసుకోవడానికి కూడా వీలైతే ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.